పల్లె మురిసేలా ఆరంభం మెరిసే సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి అంటూ ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారులు పాలన నిర్వహించడం జరిగింది. అనేక గ్రామాల్లో మిత్రుల సర్పంచులకు సంబంధించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పడింది. ఈ డిసెంబర్తో 3 ఏళ్లలోకి అడుగుపెట్టింది. 3 ఏళ్లలోకి అడుగుపెట్టిన సర్పంచుల పదవీ కాలం ముగిసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఓడిపోతామనే ఒక భయంతో ఏం చేసిందంటే ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ 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 వచ్చింది. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిందంటే, సర్పంచులు అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిధులు విడుదల చేస్తామంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తే అనేక మంది సర్పంచులు సప్పు చేసి మిత్తిలకు తెచ్చి డబ్బు లక్షలాది రూపాయలు అప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు పైసలు లేకుండా ఆయన 10 ఏళ్ళు తన పదవీ కాలాన్ని పూర్తి చేసిండు. ఇక ఏకగ్రీవ సర్పంచులు అయితే మీకు పైసలు మస్తు ఇస్తాం, అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని చెప్తే అనేక గ్రామాల తండాల్లో ఏకగ్రీవ సర్పంచులను ఎంపిక చేసుకున్న కేసీఆర్ నయా పైసా ఇవ్వలే. అదేవిధంగా అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న కేసీఆర్ మనసు కరగలే, ₹1 మంజూరు చెయ్యలే. పైగా ఇలా ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైతే సర్పంచులు పనిచేయడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి ధర్నా చేశారు. కేసీఆర్ ఎందుకు ఇయ్యాలని మాత్రం దాని మీద ధర్నా రాస్తారో ఏం లేకుండే, కానీ కేసీఆర్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ధర్నా రాస్తారో చేశారు. సరే ఆయన అంటే ఇవ్వలేదు, కనీసం ఈయనని ఇవ్వలే కదా. ఈయన ఇవ్వని క్రమంలోనే ఇవ్వకపోవడంతో పాటు 2.5 సంవత్సరాలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన ఈ క్రమంలో అనేక గ్రామాలు అనేది అభివృద్ధులు వెనుకబడిపోయినాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్య సమస్యలు కానీ, లేదంటే మురుకాలువలకు సంబంధించి ఏవైనా వాటి శుభ్రత కానీ ఇవన్నీ కూడా మర్చిపోయిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడెరు, కానీ కనీసం మౌలిక వస్తువుల కల్పన అనేది గ్రామాల్లో లేని క్రమంలో గ్రామాలు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా గ్రామాల్లోని ప్రజలందరూ కూడా అనేక అవస్థలు పడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గత నెల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దేనికి ఈ నెల ఎందుకు నిర్వహించడం జరిగింది? గత నెల సర్పంచ్ ఎన్నికలు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామాలకి 85% నిధులు ప్రతి గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, ప్రతి తండాలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు ఎవరు ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, లేదంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు. మిత్రులారా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది 85% నిధులు. 85% నిధులు ఇస్తున్న నేపథ్యంలోనే గ్రామాల అభివృద్ధి అనేది జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో టాయిలెట్లు కానీ, గ్రామాల్లో శ్మశాన వాటికలు కానీ, గ్రామాల్లో మొక్కల పెంపకం కానీ, లేదంటే సీసీ రోడ్ల ఏర్పాట్లు కానీ, లేదంటే వీధి లైట్ల ఏర్పాట్లు కానీ, లేదంటే మురుగు కాలువల ఏర్పాట్లు కానీ, అండర్ డ్రైనేజ్ల ఏర్పాట్లు కానీ, లేదంటే గ్రామ పంచాయతీల భవన నిర్మాణాలు కానీ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో జరిగినాయి. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 85% ఇచ్చినటువంటి నిధుల ద్వారానే గ్రామాల్లో నేటి వరకు, అంటే నరేంద్ర మోడీ 3 టర్ములు ప్రధానమంత్రి అయిన ఈ క్రమంలో నరేంద్ర మోడీ అయినప్పటి నుంచి ఈ నిధులు 80% రావడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ఉన్నా, లేదంటే వేరే పార్టీ ఉన్నా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనేది వాటి దామాష ప్రకారం కావచ్చు, లేదంటే వాళ్ళ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చినటువంటి నిధులతోనే గ్రామాల అభివృద్ధి అనేది, గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పన అనేది జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాల్లో ఈ దేశంలోని ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది కూడా ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాదు. దీంట్లో మెజార్టీ డబ్బు కేంద్రం నుంచి అందుతున్నది అనేది సుస్పష్టం మిత్రులు. అయితే దరిద్రం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకుల దరిద్రం ఏంటంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవి ఈ రాష్ట్రంలోని, లేదంటే ఈ దేశంలోని ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఎవరైతే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందో, ఏ పథకాలు అందిస్తుంది, ఏ పథకానికి ఎన్ని నిధులు వస్తున్నాయి అనే కోణంలో గ్రామీణ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి, లేదంటే తండాలకు సంబంధించిన ప్రాంతాల దగ్గరికి వెళ్ళి, లేదంటే నియోజకవర్గాల్లో, మండలాల్లో, ఎక్కడ గ్రామాల్లో, గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ప్రజలకి అవగాహన కల్పించడం లేదు. కాబట్టే గతంలో కేసీఆర్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మా పాలన వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, తండాలు అభివృద్ధి జరుగుతున్న కోణంలో అనేక సొల్లు కబుర్లు చెప్తూ గప్పాలు కొడుతున్నారు. కానీ బీజేపీ నాయకులకు సిగ్గు లేకుండా
అధికారం వస్తుంది మాకు ఊకేనే వస్తుంది, నరేంద్ర మోడీని చూసి ఓటేయాలి, నరేంద్ర మోడీని చూసి ఓటేయాలంటే నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు తీసుకువెళ్ళాలి కదా, ప్రజల్లోకి అవగాహన కల్పించాలి కదా. ఆ సోయి ఈ బీజేపీ నాయకులకు లేదు కాబట్టి గతంలో 10 ఏళ్ల పాటేమో కేసీఆర్ పాలించిండు, ఈ 3 ఏళ్ల నుంచేమో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు. కానీ గ్రామాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుంది మాత్రం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆ సోయి బీజేపీ నాయకులకు లేదు. అయితే ఈ 2.5 ఏళ్ళు మధ్యలో సర్పంచులు ఎంపిక అనేది లేని క్రమంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటే సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాలు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పటికే సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు తెల్లబట్టలు వదిలేసి మళ్ళా కూలి పనులకు పోయారు, ఈజీఎస్ పనులకు పోయారు. ఇవన్నీ పనులు ఇక కేసీఆర్ తోని పని కాదని అని సర్పంచ్ పదవితో మాకు గొప్ప ఏం లేదని చెప్పి మళ్ళా హైదరాబాద్ సర్పంచ్ పదవి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కు వెళ్ళి వాచ్మెన్ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లలో పనులు చేసిన ఉన్నారు, వాళ్ళ భార్యలు. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే ఈ 2.5 ఏళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2.5 ఏళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా గ్రామాలు అనేది కుంటుపడిపోవడం జరిగింది, ఇంకా గ్రామాల్లో సమస్యలు అనేది పేరుకుపోవడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా ఎంపికైన సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ సర్పంచుల అందరూ కూడా ఈ సమస్యలన్నింటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా ఈ బిల్లులు మొత్తం అంటే పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సిన నిధులు మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ నిధులు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రానున్నాయి. ఆ రాష్ట్రానికి వచ్చిన క్రమంలో నేరుగా సర్పంచుల ఖాతాలో జమ కానున్నాయి, గ్రామ పంచాయతీల ఖాతాలో జమ కానున్నాయి. కాబట్టి ఈ భారీ మొత్తంలో మంజూరయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులను నేటి సర్పంచులు ఎవరైతే నూతనంగా ఎంపిక కావడం జరిగిందో ఈ సర్పంచులు 2.5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవగాహన పెంపొందించుకొని భారీ మొత్తంలో మంజూరయ్యే నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా వినియోగించాలి. గ్రామ ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడితే మళ్ళీ మీకు రాజకీయాల అవకాశం ఉంటుంది. లేదంటే అవినీతి చేస్తాం, అక్రమం చేస్తాం, దోపిడీ చేస్తాం, దోచుకుంటాం, లేదంటే చెక్కులని విత్డ్రా చేసుకుని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం పత్తలెక్కడ అవుతామంటే మాత్రం మిమ్మల్ని భవిష్యత్తులో ఈ ప్రజలు సహించరు, నమ్మరు. కాబట్టి ఏంటి నూతన సర్పంచులకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి నూతన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి తాండ్ర గ్రామానికి సంబంధించినటువంటి ఆశాదీప్ రెడ్డి నిన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. 2.5 ఏళ్ల అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనంతరం అనేక సమస్యలు 2.5 ఏళ్లు సర్పంచులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేని క్రమంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మనము బాధ్యతాయుతంగా వ్యవహరించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మన గ్రామాల్లో ఉన్నటువంటి మన అనుచరులు సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులకు గ్రామాన్ని వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు వదిలిపెట్టి మనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మన భార్య పిల్లలతో ఉంటే సరికాదు. మన పైన ఎంతో నమ్మకంతో ప్రజలందరూ మనల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఖచ్చితంగా కృషి చేయాలి సర్పంచులు. అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి నాకు నేరుగా అంటే సద్భావన సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సర్పంచుల తరపున ఏ సమస్యలు ఉన్నా ఏ గ్రామంలో సర్పంచులు ఇబ్బందులు పడ్డా సర్పంచుల తరపున పోరాటం చేస్తుంది నేను ఖచ్చితంగా ముందుంటా. మన సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డితో కలిసి పోరాడదాం, లేదంటే ఆయనతో కలిసి సానుకూలంగా స్పందించి ఆయనతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అందుకోసం సర్పంచులు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలంటే ఈ సందర్భంగా ఆశాదీప్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి వార్త చూద్దాం. పల్లె మురిసేలా ఆరంభం మెరిసే సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి. రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పల్లెలు కొత్త రూపునకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. రిజిస్టర్లో తొలి సంతకం చేసిన నాటి నుంచే కొందరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళలో పల్లెల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హామీ నిలబెట్టుకుంటూ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్గా గెలిపిస్తే ఊరికి ఉపకరించే పనులు చేస్తామంటూ చాలా మంది హామీ ఇచ్చారు. వెంటనే కొందరు రంగంలోకి దిగారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామ సర్పంచ్ మారోజు పార్వతమ్మ ఇప్పటి వరకు 2.10 లక్షల ఖర్చుతో కోతులను పట్టించారు. ఆవాస గ్రామం వెంకట్రాంపురంలో 2 బోర్లకు మోటార్లు బిగించి ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఇదే జిల్లా నాగరం సర్పంచ్
గుంటకండ్ల రామచంద్రారెడ్డి 3.50 లక్షలతో ఎస్సీ కాలనీ వాసుల కోసం శుద్ధ జల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోదాడ మండలం మంగళతండ సర్పంచ్ ధరావత్ బాబ్జీ ఫ్యాక్స్ గోదాం నిర్మాణం కోసం 2 గుంటల భూమి ఇచ్చారు. ఇక తుంగతుర్తి మండలం అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ మేరకు జాతీయ రహదారి 365 నుంచి పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ శాఖ రహదారికి 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా ఉన్న కంప చెట్లు పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించారు. బోరు మోటార్లు బాగు చేయించి కొత్త పైప్ లైన్ వేయించి నీటిని అందించారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మరిమిట్ట సర్పంచ్ బానోతు పున్నం చందర్ గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఇస్తారన్న 5,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఎవరైతే చనిపోతే ఆ రోజు ఇంటి ముందు వేసే టెంటు ఇతర సామాగ్రి ఖర్చు భరిస్తారని చెప్పి ఆచరిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేట సర్పంచ్ మాట్రాజు వెంకన్న ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 250 గజాల స్థలాన్ని అందజేశారు. గ్రామంలోని పైప్ లైన్ల లీకేజీలపై ఊరంతటికి ఉచిత వైఫై కనెక్షన్ పై కమిటీలు వేసి జనవరి 2 నుంచి ఆ పనులు ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సొంత డబ్బులతో పనులు అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులే ఆధారం అయితే అవి ఆలస్యమే అవకాశం ఉన్నందున హామీ ఇవ్వకపోయినప్పటికీ ప్రథమ పౌరులు తమ సొంత ఖర్చుతో సొంత డబ్బుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ఊళ్ళో 2 ఏళ్లుగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక రహదారుల వెంట కంప చెట్లను తొలగించే ఏర్పాటు చేశారు. కొన్ని వీధుల్లో అండర్ డ్రైనేజ్ పనులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షలు ఖర్చు చేశారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల సర్పంచ్ అంజపల్లి నర్సమ్మ సుమారు 3 లక్షలతో గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే గుంతల రోడ్డుపై 3 కిలోమీటర్ల మేర క్రషర్ డస్ట్ పోయించారు. నివాసాల మధ్య ఉన్న కట్టు కాలువను శుభ్రం చేయించారు. తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా గ్రామంలో 4 బోర్లలో మోటార్లు వేయించి అవసరమున్న చోట పైప్ లైన్ వేయించి గ్రామస్తులకు నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 3 బోర్లను అద్దెకు తీసుకుని నీటిని అందిస్తున్నారు. ఇక గానుబండ సర్పంచ్ వెంకటమ్మ ఆధ్వర్యంలో గ్రామాల్లో బోర్లకు ఫ్లషింగ్ చేయించారు. పాడైన విద్యుత్ మోటార్లకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తెచ్చారు. నూతనకల్ మండలం బక్క హేమల్ల తండా సర్పంచ్ గుగులోతు కృష్ణ బోరు వేయించి నీటిని సరఫరా చేస్తున్నారు. నూతనకల్ సర్పంచ్ మల్లికార్జున్ దేవాలయం సమీపంలో పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం సర్పంచ్ మోహన్ రావు తాగునీటి పైప్ లైన్ కు తాడ్వాయి నుంచి కొట్టెం ప్రణాళిక రహదారి మరమ్మతులు చేయించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లా అదేవిధంగా నాగర్ కర్నూలు ప్రస్తుత జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం ఏదైతే ఉందో ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో మాడుగుల మండలానికి సంబంధించి ఏదైతే ఆర్కపల్లి ఉందో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ స్థానాల్లో 3వ వంతు సాధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించి సర్పంచ్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామంలో ఏ హామీ ఇవ్వకుండానే తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీలో గెలిపించినటువంటి 3వ స్థానంలో అత్యధిక మెజార్టీలో ఆయన ఇప్పటికే ఆ గ్రామానికి సంబంధించి భార్యాభర్తలు ఇరువురు కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుంది. భార్య సర్పంచ్ అయినప్పటికీ కూడా భర్త గ్రామంలో కలియతిరుగుతూ భార్యతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రారంభించడం జరిగింది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి కూడా రాష్ట్ర సర్పంచుల సమస్యలతో పాటు ఏ విధంగా సర్పంచులు తమ బాధ్యతలను విధులను హక్కులను వినియోగించుకోవాలి అంటే హక్కులను వినియోగించుకుని విధులు నిర్వహించాలి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలి, గ్రామాల అభివృద్ధికి పాటుపడి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మహాత్మా గాంధీ కలలుగినటువంటి ఆ కళలను సాకారం చేస్తూ నిజం చేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పాలమూరు బిడ్డ కాబట్టి పాలమూరు బిడ్డ మా గ్రామం పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన కళలను ఆకాంక్షలను అదేవిధంగా ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడదామంటూ ఆశాదీప్ రెడ్డి కూడా పేర్కొన్న అంశం అనేది సుస్పష్టమవుతుంది.